నాయకులు చెప్పిందే తడువు ఆగ మేఘాల మీద ఆ పనులు పూర్తి చేసిన ఉద్యోగులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారా? ఆనాడు చేసిన పనులను ఈనాడు గెలిచిన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే చోద్యం చూస్తున్నారా? జెడ్పీ సమావేశాల్లో ఉద్యోగ సమావేశాల్లో మంత్రులు ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షం ఉద్యోగులను టెన్షన్ పెడుతోందా? ఇంతకీ ఎవరా మంత్రి? అక్కడ ఉద్యోగులు పడుతున్న పాట్లేంటి? ఏమిటా కథ? లెట్స్ వాచ్ దిస్. సిక్కోలు జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి చిత్రంగా మారిందట. గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వారిలోనే దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయట. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు నరసన్నపేటలో జెడ్పీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వింటే అదే అనిపిస్తోందట. అధికారుల సంగతి చూస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగడం, ముందుగా ఆ అధికారులపైనే చర్యలు, తర్వాత చెప్పిన వారిపై పోలీసులు కేసులు అంటాయనటం శ్రీకాకుళం జిల్లా ఉద్యోగుల్లో టెన్షన్ పుట్టిస్తోందట. జిల్లాలో ఎక్కడ సమీక్ష నిర్వహించినా ఇవే మాటల తూటాలు పేలుతున్నాయట. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం వారిని వెంటాడుతోందట. ఇప్పటికే కొంతమంది అధికారులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం రూరల్ మండలంలోని మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ కోసం ఏకంగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలువపై బ్రిడ్జ్ నిర్మించిన అధికారులను వదలను ఎలా నిర్మిస్తారంటూ అచ్చెన్న నరసన్నపేటలో ఉద్యోగుల సభల్లో అన్నారు. దీనిపై ఉద్యోగుల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఆకెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే కన్నం అన్న చందాన ఉంది ఉద్యోగుల స్థితి. నిర్మాణాలు చెయ్యకపోతే ఎందుకు చెయ్యరు అంటూ అలనాడు బెదిరింపులకు భయపడ్డ ఉద్యోగులు నేడు నిబంధనలు లేకుండా ఎలా కడుతుంటే ఊరుకున్నారని ఈనాటి మంత్రులు అనడంతో ఉద్యోగుల్లో భయం మొదలైందట. చాలా మంది ఉద్యోగులు క్యాంటీన్ల వద్ద కలుసుకున్న చోట ఇదే చర్చ సాగుతోందట. మరోపక్క వైసీపీ హయాంలో నిర్మించిన అన్ని భవనాలకు నిబంధనల మేరకు ఉన్నాయా, వైసీపీ నాయకులు చేసిన పనుల్లో ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా లేవా అన్న అంశాలను కూడా అచ్చెన్న పరిశీలించడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న చందాన తయారైందట. ఏ సమావేశం నిర్వహించినా అక్కడ ఉద్యోగులపై ఒంటి కాలుపై అచ్చెన్న ఆయనతో పాటు మిగతా జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దోషులుగా వీరినే చూపడం పట్ల వీరంతా మండిపడుతున్నారట. కొలిమిలో నుండి పొయ్యిలో పడ్డ చందాన మన బతుకులేంటిరా ఇలా తయారయ్యాయని బావురుమంటున్నారట. ఇదిలా ఉండగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ విషయంలోనూ అధికారులదే తప్పిదమన్నట్లు నిందించడం చూశాం. పెదపాడులో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. కార్యాలయ నిర్మాణం 80% పూర్తయినంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని, ఇప్పుడు నోటీసులు అతికించడమేంటని కృష్ణదాస్ ప్రశ్నించడం అందరినీ విస్తుగొలుపుతోంది. అధికార పార్టీని ఎదిరించే సాహసమే ఉంటే అప్పుడే వారు నోటీసులిచ్చేవారు. అప్పుడు వారి పని వారు చెయ్యకుండా ఒత్తిళ్లకు గురిచేసి ఆ దరిదాపుల్లోకి రానియకుండా చేసి ఇప్పుడు అధికారులను నిందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. పార్టీ కార్యాలయాలపై రచ్చ చేస్తున్న టీడీపీ నాడు శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో నిర్మించిన స్థలం కూడా ఎవరో దాతలిచ్చిందేమీ కాదు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఆ స్థలాన్ని లీజు పేరుతో నాడు తీసుకుని అందులో పార్టీ భవనాన్ని నిర్మించిన విషయంపై గతంలోనే అనేక విమర్శలొచ్చాయి. అయినా వెనక్కు తగ్గకుండా టీడీపీ నాడు పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భవన నిర్మాణ సమయంలోనూ మంత్రిగానే ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే తతంగమంతా నడిచిందన్న విమర్శలు లేకపోలేదు. అంతెందుకు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఇందిరా విజ్ఞాన్ భవన్ ను చెరువు గర్భాన్ని ఆక్రమించి కట్టారని నాడు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అనేకసార్లు ప్రస్తావించినా అధికారులు కనీసం స్పందించలేదు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలకు కేటాయింపు జరిపే విషయంలో టీడీపీయే తొలుత నాంది పలికిందని వైసీపీ ఆరోపిస్తోంది. 2014లో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయిస్తూ ఓ జీవోను సైతం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతం 80 ఫీటు రోడ్లోని టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఏమీ ఎరగనట్టు వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాలను నిర్మించేస్తోందంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందంటూ కృష్ణదాసు మండిపడుతున్నారు. ఇలా అధికార దర్పంతో కొన్ని చోట్ల అధికారులు ఉద్యోగులపై విరుచుకుపడుతున్న ఘటనలు ఇటీవల ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికే తప్ప అధికార దర్పం ప్రదర్శించడానికి కాదన్న విషయాన్ని గుర్తించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని రాజకీయ విజ్ఞులు అంటున్నారట. చూడాలి మరి సిక్కోలులో మున్ముందు ఇంకేం జరుగుతుందో.